బాక్సాఫీస్ దగ్గర 3 ఏళ్ల క్రితం కోవిడ్ టైంలో థియేటర్స్ లో అనుకున్న రేంజ్ లో రిలీజ్ అవ్వలేకపోయిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమా డిజిటల్ లో మాత్రం సాలిడ్ సక్సెస్ గా నిలిచింది. ఆ సినిమాకు సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ 2 ది న్యూ ఎంపైర్ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో వరల్డ్ వైడ్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఇండియాలో కూడా గ్రాండ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. మొదటి పార్టుకు ఏమాత్రం తీసిపోని విధంగా రెండో పార్ట్ ఉందని చెప్పాలి. ఇటు కాంగ్ కి అటు గాడ్జిల్లాకి తమలానే ఉండే మరో విలన్స్ తో పోటీ పడాల్సి వస్తుంది. గాడ్జిల్లాకి కాంగ్ కి ఒకరంటే ఒకరికి పడకపోయినా కానీ అందరినీ కాపాడడానికి ఇద్దరు ఏకమయ్యి విలన్స్ తో ఎలా పోరాడారు, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఓవరాల్ గా కథ పాయింట్. అద్భుతమైన విజువల్స్, మైండ్ బ్లోయింగ్ అనిపించే గ్రాండియర్ తో సినిమా మొత్తం ఓ రేంజ్ లో కిక్కిచ్చిందని చెప్పవచ్చు. 3D ఎఫెక్ట్స్ పెద్దగా కిక్ ఇవ్వలేదు, కానీ ఉన్నంతలో కొన్ని షాట్స్ బాగుండగా చిన్న పిల్లలు మాత్రం థియేటర్స్ లో సినిమాను బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ, స్లో మోషన్ షాట్స్ కానీ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. స్టోరీ పాయింట్ కొంచెం వీక్ గా అనిపించడం ఒక్కటి మైనస్ పాయింట్ కాగా, మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కూడా విజువల్స్ గా చాలా వరకు బాగుండటం, సినిమాను 2 గంటల వరకు ఈజీగా కూర్చొని చూసి ఎంజాయ్ చేసే విధంగా అనిపించడం విశేషం. ఓవరాల్ గా విజువల్స్ పరంగా అబ్బురపరిచిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ 2 సినిమా ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉందని చెప్పాలి. మొదటి పార్ట్ ను థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఓవరాల్ గా సినిమా ఖచ్చితంగా చిన్నపిల్లతో పాటు చాలా వరకు అందరినీ ఆకట్టుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.